నా పేరు శ్రావణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి అణచివేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన ఆరోపణ. అధికార కాంగ్రెస్ కు పోలీసులు కొమ్ము కాస్తున్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. టీడీపీ భారీ ర్యాలీ. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడితే తాము మద్దతు ఇస్తాం. ఉద్యమ నాయకులు మబ్బు. ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చల్లనీరు చల్లి ఉద్యమాన్ని నీరుగార్చారని తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ యూపీఏ కోర్ కమిటీ సిడబ్ల్యూసీ ముందు గంగిరెద్దు తరహాలో తలాడించిన ముఖ్యమంత్రి ప్రకటన వచ్చిన 10 రోజుల వరకు మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి సమైక్యవాదినని చెప్పుకొని తిరిగి మరలా 60 రోజులు మౌనం దాల్చి యోగ నిద్రలో ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యమ నాయకులను భుజం తడుతూ ఉద్యమాన్ని నీరు కార్చడం దారుణమని చెప్పారు. విభజనకు ద్రోహంలో చంద్రబాబు నాయుడుకు అగ్రతాంబూలం అందిందని చెప్పారు. విభజన చేయాలంటూ చంద్రబాబు ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర కోసం 17 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మేట్ తమ పదవులకు రాజీనామాలు చేసి అన్ని రాజకీయ పార్టీలను మేల్కొల్పారని ఆయన చెప్పారు. విభజన ప్రకటన నిరసిస్తూ గుంటూరులో వైఎస్ విజయమ్మ, జైలులో జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షలు చేశారని, జైలు నుంచి విడుదల అనంతరం కూడా జగన్ దీక్షలు చేస్తున్నారని, సమైక్య నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పయనిస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ హైదరాబాద్లో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు సమైక్యవాదులందరూ హాజరు కావాలని ఆయన కోరారు. వీధులనే ఆవాసాలుగా మార్చుకొని పోరాటాలనే పునికి పుచ్చుకొని ఉద్యమాలు చేస్తూ ఉంటే ఉద్యోగస్తులు ఉద్యోగాలు మానివేసి జీతాలు కూడా తీసుకోకుండా తమ ధన మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో భాగస్వాములై విభజన ద్రోహుల గుండెల్లో నిద్రపోయే పరిస్థితుల్ని కల్పిస్తే మళ్ళీ 60 రోజుల తర్వాత మేల్కొని ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి విభజన క్షేమదాయకం కాదు, నేను సమైక్యవాదినే అని ఒక చిన్న మూలిగి ఆ తర్వాత విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి యోధులనందరినీ కూడా పిలిపించుకొని ఒక్కొక్కరిని భుజాలు తడుతూ వీపులు నిమురుతూ సముదాయించి ఎగిసిపడినటువంటి ఉద్యమం మీద చన్నీళ్లు చల్లి ఉద్యమాన్ని నీరు కార్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఆదిమూలం, వరప్రసాద్, ఎస్కే బాబు, యుగంధర్ రెడ్డి, కుసుమ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం అహర్నిశలు పోరాడుతున్న ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్, విజయమ్మలు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నగరంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు రిలే నిరాహార దీక్షా శిబిరంకు వచ్చి వారికి మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి రిలే నిరాహార దీక్షా శిబిరానికి విచ్చేసి దీక్షలో ఉన్న వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నిరసనగా 80 రోజుల నుండి అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలకు తాగునీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమైక్యత కోసం నిర్విరామంగా ఉద్యమిస్తుందని చెప్పారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నిరంతరం జైల్లో కూడా 16 నెలలు అన్యాయంగా కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించి
చంద్రబాబు నాయుడు గారు మన సోనియా గాంధీ అందరూ కలిసి వారిపైన అనేక కేసులు పెట్టి వారిని జైల్లో పంపించినా కానీ వారు బయట వచ్చేటప్పుడు ఈ సమైక్యాంధ్ర కోసం ఒక మాట అన్నారు. 16 నెలలుగా జైల్లో ఉండేటప్పుడు నాకు ఆ బాధ లేదు, ఈ సమైక్యాంధ్రాన్ని మనం సాధించుకోవాలి, లేకపోతే మనం ఆంధ్రప్రదేశ్ ఎడారైపోతుంది. కరెంటు విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ మనం ఏమీ సాధించలేకపోతామని అదేవిధంగా వారు జైల్లో కూడా నిరాహార దీక్ష పెట్టినారు. మరి విజయమ్మ గారు కూడా ఈ సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షలు పెట్టడం, మళ్ళీ మొన్న కూడా వారు అమరణ నిరాహార దీక్ష చేయడం, అదే స్ఫూర్తితో మన ఆంధ్రప్రదేశ్లోని ఏకైక పార్టీ సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమసభ స్థాపన కోసం సమాజ్వాదీ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులుగా ఎంపికైన పోతప్పకు నియమిక పత్రాన్ని అందజేశారు. పార్టీ కండువా కప్పి అభినందించారు. అనంతరం మురళీమోహన్ యాదవ్ మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యాంధ్ర సాధన కోసం కేవలం సమాజ్వాదీ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే భాగంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగిందని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో ఉన్నారు. ఇక్కడ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. జీవనాధారం ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర శాఖను ఏర్పాటు చేయాలనేసి నిశ్చయించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న సందర్భంలో ఈరోజు చిత్తూరు జిల్లా ఇక్కడ కార్యవర్గాన్ని నిన్న ఏర్పాటు చేసి కార్యవర్గంగా ఏకగ్రీవంగా పోతప్ప గారిని, రిటైర్డ్ డిఎస్పీ గారిని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. ఈ క్రమంలో సారు గారు ఇక్కడ చిత్తూరు జిల్లాలో సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసి పార్టీ స్థాయిని మరింత పురోభివృద్ధికి ఏర్పాటు చేయాలని సార్కి శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్ర కమిటీ తరఫున. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు పోతప్ప మాట్లాడుతూ తాను 30 సంవత్సరాలుగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందానని చెప్పారు. సమాజ సేవ చేయాలనే దృక్పథంతో సమాజ్వాదీ పార్టీ సభ్యత్వం తీసుకున్నానని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దశగా అన్ని మండలాల కమిటీలు, జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందుబాటులో లేకుండా సామాన్య ప్రజలను అయోమయ స్థితిలో ఉంచేటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సమాజ్వాదీ పార్టీ యొక్క కొన్ని సిద్ధాంతాలతో ఆకర్షితమై వీరి సమాజ్వాదీ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్గా నియమిస్తామని చెప్పని స్టేట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాల గురించి, పార్టీ గురించి కొంతవరకు అవగాహన చేసుకుని దాని గురించి నేను కూడా సమాజ సేవకు ఏదో విధంగా సహాయం చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పని ఈ పార్టీ ప్రెసిడెంట్గా నియమిస్తే నేను కూడా మీకు తప్పకుండా ఈ పార్టీకి న్యాయం చేస్తానని. ఈ విలేకరుల సమావేశంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు గురుస్వామి, భాస్కర్ నాయక్, దొరస్వామి నాయుడు, కేశవులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే తాము ఆహ్వానిస్తామని, ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఉద్యమ నాయకులు మబ్బు చెంగారెడ్డి తెలియజేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సోమవారం మబ్బు యువసేన ఆధ్వర్యంలో తిరుపతి తెలుగు తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా, రాహుల్, దిగ్విజయ్ సింగ్, ఎంపీ చింతామోహన్, పురంధీశ్వరి, చిరంజీవి తదితరుల మాస్కులతో గాడిదల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా చెంగారెడ్డి మాట్లాడుతూ విభజనకు కారకులైన వీరు వచ్చే జన్మలో అడ్డగాడిదలుగా పుడతారని చెప్పారు. సమైక్యవాదిగా ముద్రపడిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. ఆయన కొత్త పార్టీ పెడితే సమైక్యవాదులందరూ మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారు. తమ ప్రాణం ఉన్నంత వరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతామని చెప్పారు. సమైక్యవాదిగా ఉంటాను అని చెప్పేసి ఈ రోజు వరకు చెప్పిన మగోడు ఎవరైనా ఉంటే అది కిరణ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత సీమాంధ్రకు సంబంధించిన ఈ ఏపీ ఎన్జిఓలు అయితే దగ్గర 2300 కోట్లు నష్టపోయి ఈరోజు ఈ ఉద్యమం చేశారు. వాళ్ళని తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళని ఎవరైనా నిందిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా మబ్బు యూసాన్ని చూస్తూ ఊరుకోదు. అదేవిధంగా ఈరోజు
కిరణ్ కుమార్ రెడ్డి, దాని తర్వాత ఏపీ ఎన్జిఓలు వీళ్ళందరూ కూడా నిజమైన హీరోలుగా పరిగణిస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు అందరూ చెప్పినట్టుగా కానీ మళ్ళీ డ్రామాలు ఆడినారంటే మాత్రం ఆయన కూడా పూర్తిగా రాజకీయ సమాధి కట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మేము పూర్తిగా ఇప్పటివరకు అయితే విశ్వసిస్తున్నాం. ఆయన్ని కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనని అసెంబ్లీ తీర్మానాన్ని అడ్డుకున్న తర్వాత మీరు రాజీనామాలు సమర్పించి ప్రజల్లోకి రండి, మేమందరం కూడా మీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గత వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహ్ యాదవ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీకి సమాధి కట్టిన విషయం విదితమే. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేశారు. దీనికి నిరసనగా సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ శివప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంతకుముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీని ఎంపీ శివప్రసాద్ ప్రారంభించారు. ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, నాలుకాళ్ల మండపం, రైల్వే స్టేషన్ మీదుగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ వరకు సాగింది. సోనియా క్విట్ ఇండియా, సోనియా గో బ్యాక్, సోనియా డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ర్యాలీ ముందు సాగింది. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు శవయాత్రపై ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం, పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం దారుణం అన్నారు. సమైక్యవాదులు వి హనుమంతరావుపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు విహెచ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. 5 కోట్ల మంది ప్రజలు తిట్టని వారు లేరు, కనబడితే కొట్టని వారు ఉండరు. మరి 5 కోట్ల మంది మీద మీరు కేసులు పెట్టగలరా? ఏమండి, రాజీవ్ గాంధీ విగ్రహాలు పడగొడితే సోనియా గాంధీ కోపం రాలేదా? అప్పుడు మీకు చెప్పలేదు ఆమె నా భర్త విగ్రహాలు కూల్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పలేమే. అత్తగారి విగ్రహాలు కూల్ చేస్తుంటే కేసులు పెట్టమని చెప్పలా. ఆమెకి చెప్పులతో కొట్టినప్పుడు బాధ రాదా? చీపులతో కొట్టినప్పుడు బాధ రాలేదు. ఇప్పుడు సమాధి కడితే ఆమెకి బాధ అయిపోయిందా? మరి 5 కోట్ల మంది బాధపడుతున్నారే, నువ్వు చేసిన పోలీస్ పనికి దీనికి నువ్వే సమాధానం చెప్తావు సోనియా? నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు సమాధి కట్టించుకోవడానికి అర్హురాలు, నువ్వేం చేస్తావు చెయ్యి. అందుకే విభజన ప్రక్రియను ఇప్పటికైనా 5 కోట్ల మంది కడుపు పట్ల అర్థం చేసుకొని మానుకో. కాబట్టి పోలీసులారా ఏకపక్షంగా వెళ్ళదు. హనుమంతరావు ఎందుకే అరెస్ట్ చేయలేదు మీరు? నర్సింహ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టే సమయం ఆసన్నమైందని ఆవేశంగా పేర్కొన్నారు. అందుకే తమపై కేసులు నమోదు చేయించారని తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించాలని సోనియా గాంధీకి ఇంటింటికి సమాధులు కట్టారని చెప్పారు. ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఉండే మంత్రులు చిరంజీవి గారి నుంచి అందరూ కూడా ఈ రోజు సోనియా గాంధీకి వత్తాసు పలికే విధంగా మాట్లాడడం, తిరుపతిలో ఘాటు కడితే దాన్ని పెద్ద చేసి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా కూడా పరిగణిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఆంధ్ర ప్రాంతంలో తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి, సమిష్టిగా ఉండాలి, తెలుగు ప్రాంతం అంతా కూడా అభివృద్ధి సాధించాలని చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి విజన్ 2020తో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీసేదానికి కార్యక్రమం చేశారు. అందులో భాగంగా సిడబ్ల్యూసీ ప్రకటన కానీ ఈ రోజు ఈ అరెస్టులు తెలుగుదేశం పార్టీ శ్రేణులను అరెస్టు చేసే కార్యక్రమం కానీ చేస్తా ఉన్నారు. ఖబర్దార్ సోనియా, కేసులకు భయపడము. కేసులు పెట్టదలిస్తే ఈ రోజు సీమాంధ్ర ప్రాంతంలో మోసం చేసే ప్రకటనలు చేస్తున్న కేంద్ర మంత్రులందరినీ అరెస్టు చేయండి, కేసులు పెట్టండి. పార్టీ నాయకులు మస్తాన్ నాయుడు, ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ సోనియా గాంధీని చెప్పులతో కొట్టినప్పుడు, మాజీ ప్రధాని రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను పగలగొట్టినప్పుడు లేని కోపం, అభ్యంతరం సమాధి కడితే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 10 మంది కాదు, మా అందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 5 కోట్ల మందిని సమాధులు చేస్తే ఒక్క సోనియా గాంధీని ఘాటు కట్టిన దానికి ఈ కాంగ్రెస్ పార్టీ నానా రకాలుగా నానా విధాలుగా ఇబ్బందులు పడిపోతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఒక సోనియా గాంధీ ఘాటు కింద బాధపడిపోతే ఈ యొక్క సమైక్యాంధ్రలో 5 కోట్ల మంది పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు అందరినీ సమాధి చేసావే. ఈ యొక్క భవిష్యత్తు, ఈ యొక్క పిల్లల భవిష్యత్తు, ఈ వ్యవసాయదారుల భవిష్యత్తు, ఈ రాష్ట్రం యొక్క ప్రాజెక్టుల పరిస్థితి గురించి ఆలోచించకుండా మీరు ఘాట్లు కడితే 5 కోట్ల మంది ఘాట్లు కడితే ఒక్క సోనియా గాంధీ ఘాటు కడితే మీరు బాధపడుతున్నారు. కానీ ఈ బాధలకు మేము భయపడే ప్రసక్తి లేదు. ఈరోజు రాష్ట్రంలో విధి నిరసనలు చేస్తూ ఉంటే
మేము తిరుపతిలో సోనియా గాంధీ కొట్టినందుకు 10 మంది మీద కేసులు పెట్టారు. ఈ కేసులకు భయపడం, ఇంకా ఎంతమంది మీద కేసులు పెట్టినా భయపడం. ఇదే విధంగా చంద్రబాబు దిశం కాల్చినందుకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కిన కేసును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. ఆయన కూడా ఈ రోజు ఎస్పీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తారని చెప్పన్నాడు. మేము ఈ రోజు స్టేషన్ సరెండర్ అయ్యి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్, మోహన్ రావు, శ్రీనివాసులు, బీజీ కృష్ణా యాదవ్, శ్రీధర్ వర్మ, కుమారమ్మ, మంజులావాణి, కళావతి తదితరులు పాల్గొన్నారు. హిందూ మత సంరక్షణ టీటీడీ పవిత్రతను దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో అక్రమంగా నిర్మిస్తున్న హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మాణం నిలిపివేయాలని హిందూ జనజాగృతి సమితి ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త చేతన్ జనార్దన్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనార్దన్ మాట్లాడుతూ భారతదేశంలో లౌకికవాదం పేరిట ముసల్మాన్లను, క్రైస్తవులను బుజ్జగించడం ద్వారా హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. మహారాష్ట్రలోని జంజాబాద్లోని బక్రీద్ రోజున వేలాది గోవులను హత్య చేయడం జరిగిందన్నారు. కాశ్మీరులో ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన శంకరాచార్య పర్వతము ముస్లింలు అక్రమంగా ఆక్రమించి తఖ్తా ఏ సులేమాన్ పర్వతంగా మార్చేశారని తెలిపారు. ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న ముసల్మాన్ల కోసం పవిత్ర పుణ్యక్షేత్రంలో హీరా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. తిరుపతి తొడా పరిధిలో 2 అంతస్తుల భవనాలకు మాత్రమే అనుమతి ఉండగా 6 అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు ఈ యూనివర్సిటీ ముందు నుండి నడిచి వెళ్లాలని, హిందువులకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని వారు తెలిపారు. ఇస్లామిక్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలకు నిరసనగా నవంబర్లో వందలాది మంది స్వామీజీలతో 3 రాష్ట్రాల్లోని హిందువులతో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇస్లామిక్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే మీకు అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, కశ్మీర్లో ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన ఒక పర్వతం ఉంది. దాని పేరు శంకరాచార్య పర్వతం. కానీ ఇప్పుడు ఆ ఒక పర్వతాన్ని ఇప్పుడు తఖ్తా-ఏ సులేమాన్ పర్వతం అని ఆ ఒక పేరుని మార్చడం జరిగింది. ఇలా మనం చూసుకుంటూ పోతే సెక్యులరిజం అనే ఒక పేరుతో హిందువులని అనగదొక్కడానికి, ముసల్మానులని, క్రైస్తవులని ఓటుల కోసము వాళ్ళని బుజ్జగించడానికి ఎక్కువ ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇదే దిశలో మనం చూసుకుంటే తిరుపతిలో ఈరోజు ఏదైతే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ, హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఇది సంపూర్ణంగా అక్రమమైనది. నిన్ననే మేము దీనికి సంబంధించిన ఏదైతే రాగి రేకుల ఒక శాసనం ఉంటుందో దాన్ని కూడా మేము సంపాదించాము. దీన్ని కూడా మీరు టీటీడీలో ఇప్పుడు ఇది అక్కడ ఉంది. ఈ విలేకరుల సమావేశంలో హిందూ జన జాగృతి సమితి నాయకులు జయచంద్రరాజు, మహేష్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి రానున్న ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా తయారు చేయాలని సమైక్యాంధ్ర తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి కోరారు. సోమవారం సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి విద్యార్థి జేఏసీ శ్రీకారం చుట్టిన 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ హైదరాబాద్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తెలంగాణ వారికి అప్పగిస్తే సీమాంధ్రలో చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు రానున్న ఎన్నికల్లో మనం తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. మన తల్లిదండ్రులకు ఈ తరహాలో మన అవగాహన కల్పించాలని కోరారు. సామాన్య ప్రజలను మోసం చేస్తూ ప్రజాప్రతినిధులు కాలం గడుపుతున్నారని చెప్పారు. 1,00,000 సంతకాల సేకరణ చేసి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పంపుతామన్నారు. ప్రతి విద్యార్థి 1,00,000 సంతకాల సేకరణకు సహకరించి సమైక్యాంధ్ర ఉద్యమానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. యాజమాన్యం కూడా ఎంతో కష్టపడి మన పిల్లలకు చదువు చెప్పి వాళ్ళు ఫైనల్గా ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వకపోతే మనం ఇంతకాలం పడ్డ కష్టం ఫలితం ఏమిటి? ఇంతమందిని బాధకు గురి చేస్తున్న దేశం ఏమంటే హైదరాబాద్ మనందరి నుంచి దూరం అవ్వడం. ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అది కేంద్రం ఉంది, ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, మెడికల్ కళాశాలలు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హైటెక్ సిటీ. ఇంత కష్టపడి ఏ ఒక్కరు కూడా కనీసం మన సీమాంధ్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా హైదరాబాద్నే డెవలప్ చేశారే కానీ ఇంకొక ప్రాంతాలైనా వాళ్ళు ఈ విధంగా అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఇంత బాధపడిపోయింది అందరికీ కూడా. అట్లా అందరి ఆశలు హైదరాబాద్ మీద ఉన్నప్పుడు
ఈరోజు ఆ పాలిచ్చే ఆవును వాళ్ళకిచ్చేసి మనకు ఒట్టిపోయిన ఆవును మనకిచ్చినట్లు ఇంత క్రూరంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం మటుకు అందరికీ చాలా బాధ వేస్తూనే ఉంది. ముఖ్యంగా విద్యార్థులు అనేవాళ్ళు రేపు మన భారత పౌరులే. అటువంటి వెన్నుముకైన వాళ్ళని ఈరోజు ఇంత రోడ్ల మీద తీసుకురావడం మటుకు చాలా అమానుషం. అయినా చివరి వరకు మన ప్రయత్నం మనం చేయడం అనేది ఇట్స్ ఎన్ ఆప్టిమిస్టిక్ వ్యూ. అప్పుడే పని అయిపోయింది, కేంద్ర విభజన అయిపోయింది, మీరు ఏం చేసినా కూడా ఇంకా ఇది ఒక వృధా ప్రయాసే అన్నది మటుకు ఏ ఒక్కరు ఒప్పుకోము. ఈ కార్యక్రమంలో శాప్స్ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు. రాష్ట్ర విభజన నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు సోమవారం చిత్తూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు మాట్లాడే వారందరూ కలిసి ఉండాలన్న నినాదంతో జిల్లా సచివాలయం నుంచి నగరంలోని గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆఖరి నిమిషం వరకు సమైక్యవాదానికే కట్టుబడి ఉంటామని చెప్పారు. 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మాకు న్యాయం చేసి రక్షణ కల్పించండి అంటూ మీడియాను ఆశ్రయించింది ఓ ప్రేమ జంట. చిత్తూరు జిల్లా వీకోట మండలంకు చెందిన బాలసుబ్రహ్మణ్యం భారతీలు గత 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఈ నెల 16వ తేదీన కాణిపాకంలో పెళ్లి చేసుకుని చిత్తూరు ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఎస్పీ ప్రేమికులకు రక్షణ కల్పిస్తామని చెప్పి వీకోటలోని ఎస్ఐని కలవమన్నారు. అయితే వీకోట సంబంధిత ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం చిత్తూరు అడిషనల్ ఎస్పీని ఆశ్రయించి అనంతరం మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. మాది నాయకనగర్ రూట్లో నుండి మార్కెట్ బండ్లో బాలు అనే వ్యక్తి వస్తాడు. అతను నేను 8 ఇయర్స్ నుండి లవ్ చేసుకున్నాము. పెళ్లి చేసుకోవడానికి ఇల్లు అడిగితే వాళ్ళు ఒప్పుకోలేనందువల్ల లవ్ మ్యారేజ్ చేసుకునేదానికి కాణిపాకం వచ్చినాం సార్. మేము మ్యారేజ్ చేసుకునేది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేనందువల్ల మేము ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలనేసి జనాలు పెట్టి బెదిరిస్తున్నారు. 16వ తేదీ సార్ మాది నక్కనపల్లి. నేను మార్కెట్ బండ్లో డ్రైవరు. ఆ రూట్లో వెళ్తూ అమ్మాయిని చూసి అమ్మాయిని ప్రేమించినాను 8 ఇయర్స్ నుంచి. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాము. అది వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు. చేసుకున్నాము తెలిసిపోయి ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తామని చెప్తా ఉన్నారు. మా ఇంటి దగ్గరకు వచ్చి కూడా 40 మంది వచ్చి బెదిరిస్తున్నారంట, అక్కడ చంపేస్తాం. మేము వచ్చి బోయలు సార్, అమ్మాయి వచ్చి గొల్లలు, వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ పోతే ఎక్కడ కనిపితే అక్కడ చంపేస్తామని చెప్తున్నారు సార్. ఎక్కడ సార్ మేము వెళ్ళేది? అక్కడ కలిసినారు. అక్కడ మేడం వచ్చేసి మీరు వీకోట స్టేషన్కి వెళ్ళండా నేను చెప్పినాము అని చెప్పినామన్నారు. వాళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర వచ్చి బెదిరిస్తున్నారంట, 40 మంది వచ్చి బెదిరిస్తున్నారంట. ఎక్కడ చిక్కితే అక్కడ చంపేస్తాము, మాకు రక్షణ కాదు. అమరవీరుల పోలీస్ సంస్మరణ దినోత్సవం సోమవారం చిత్తూరు పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి బసంత్ కుమార్, అదనపు 4వ న్యాయమూర్తులు పాల్గొని ప్రసంగించారు. శాంతి భద్రత పరిరక్షణలో అసువులు బాసిన పోలీసుల అమరవీరులను సంస్మరించుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు జిల్లా పోలీసుల యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. 21/10/1959 సంవత్సరంలో భారత్ చైనా సరిహద్దు అయిన లడఖ్ ప్రాంతంలో పహారాలో ఉన్నటువంటి పోలీసులపై శత్రువులు దాడి చేయగా పోలీసులు కూడా ప్రతిదాడి చేశారు. కానీ తమ చివరి రక్త పొట్టు వరకు పోరాడి వీరమరణం పొందారు. దేశ రక్షణ సార్వభౌమత పరిరక్షణకే వీరమరణం పొందిన త్యాగ నదుల జ్ఞాపకార్థం ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తారీఖున పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ జరుపుకుంటున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో పోలీసుల వీరమరణాల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. గత కొంతకాలంగా పోలీసులు, ఉన్నతాధికారులు సమైక్య ఉద్యమంలో ఉండగా ఎర్రచందనం స్మగ్లర్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో పోలీసులు ఉక్కువాదం బిగించారు. ఒక్క వారంలోనే లక్షల కొద్ది ఎర్రచందనంను పట్టుకున్నారు. ఇవాళ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో టాటా సఫారీ వాహనంలో వస్తున్న ఎర్రచందనంను చిత్తూరు 1వ పట్టణ పోలీసులు వలపన్ని తమిళనాడుకు చెందిన 3 నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 10 లక్షల విలువైన ఎర్రచందనంను పట్టుకొని 3 అరెస్టు చేసినట్లు చిత్తూరు పట్టణ సిఐ సుధాకర్ తెలిపారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీకి సమీపంలో తిరుపతి వైపు నుంచి ఒక సఫారీ వెహికల్ రావడం జరిగింది. దాన్ని వెహికల్ చెక్ చేయగా దాంట్లో కొన్ని రెడ్ శాండిల్ దొంగలు ఉన్నవి. ఆ వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు
మునిరాజ్, పెరుమాళ్, కందస్వామి అని 3 పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళలో 2 కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు, ఒక అతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. వీళ్ళందరూ కూడా గ్రూపుగా ఫామ్ అయ్యి తిరుమల కొండల్లో రెడ్ శాండిల్ దుంగలను కొట్టించి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి హొస్కోట్లో నిస్సార్ అనే అతనికి ఇస్తూ ఉన్నట్లుగా సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ దుంగలను, ఆ సఫారీ వెహికల్ను సీజ్ చేసి వాటిని వారి మీద రెడ్ శాండిల్స్ యాక్ట్ కిందన మరియు తిరుమల ఫారెస్ట్లో రెడ్ శాండిల్ దుంగలను చెట్లను కొట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా దొంగతనం కేసు కూడా నమోదు చేసి వారిని రిమాండ్ పంపడం జరిగింది. గ్యాస్ సబ్సిడీ ఇబ్బందుల గురించి అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ వంశీకృష్ణారెడ్డిని కలిసి పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, వినియోగదారుల పరిరక్షణ మండలి డైరెక్టర్ డిఎంసీ భాస్కర్లు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గ్యాస్ వినియోగదారులు చాలా మంది సబ్సిడీ అందకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వెంటనే అందే విధంగా చర్య తీసుకోవాలని కోరారు. గ్యాస్ వినియోగదారులకు బ్యాంక్ అకౌంట్ ఒకచోట ఉంటే వేరొక బ్యాంక్లో సబ్సిడీ పడుతున్నది. ఈ విధంగా ఏ బ్యాంక్లో పడుతుందో వినియోగదారులకు తెలియకుండా ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారులకు సబ్సిడీ ఏ బ్యాంక్లో పడుతుందో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకు సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని వెంటనే వినియోగదారులకు SMS ద్వారా ఇవ్వవలసిందిగా గ్యాస్ ఏజెంట్లకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఏఎస్ఓకు సూచించారు. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సబ్సిడీపై సరైన సమాచారం లేకుండా ఆందోళనకు గురి అవుతున్నారు. వినియోగదారులు ఆందోళనకు గురి కాకుండా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మర్యాదపూర్వకంగా సమాచారం ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమందికి సబ్సిడీనే వేయడం లేదు, కొంతమంది 1 సిలిండర్ తీసుకుంటే 2 సబ్సిడీలు వేస్తున్నారు. ఈ విధంగా గందరగోళమైన పరిస్థితి, వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి గ్యాస్ వినియోగదారులు ఎవరైతే నగరంలో ఉన్నారో ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కోరడం జరిగింది. ఏఎస్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నెల లోపల అన్నీ కూడా సవరించేసి ఏ ఒక్క వినియోగదారుడికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ నేరుగా పడే విధంగా సమాచారాన్ని అందిస్తామని చెప్పని దానికి తగ్గట్టుగా అన్ని గ్యాస్ ఏజెన్సీస్లకు కూడా నోటీసులు ఇచ్చి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. పై సమస్యలకు ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించి 1 వారం రోజుల్లో గ్యాస్ వినియోగదారుల సబ్సిడీకి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుల సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనకి ఇప్పుడు ఈ గ్యాస్ సబ్సిడీ సరిగ్గా పడడం లేదు అని చెప్పి మన నవీన్ కుమార్ రెడ్డి గారు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద మనం అన్ని గ్యాస్ ఏజెన్సీకి ఈరోజు నోటీసులు పెట్టి పంపడం జరుగుతుంది. దీనికి మనము నోటీస్ ఏం పంపడం జరుగుతుంది అంటే, బ్యాంకు వాళ్ళ నుంచి గ్యాస్ ఏజెన్సీకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి చేరేలాగా, అంటే కన్జ్యూమర్కి చేరేలాగా మెసేజ్ పెట్టడం అని నోటీస్ పెట్టడం జరుగుతుంది. దీని ప్రకారమే మనం 1 వారం రోజుల్లో దీన్ని క్లియర్ చేసి అంతా సర్దుబాటు అయ్యేలా చూస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో 300 రూపాయల దర్శన టికెట్ను రద్దు చేసి 50 రూపాయల దర్శన టికెట్ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అవినీతి కుంభకోణాలు బయటకు వస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. 50 రూపాయల దర్శన టోకెట్ల అవినీతి జరుగుతున్న కారణంతో రద్దు చేసిన అధికారులు 300 రూపాయల దర్శన టికెట్ల అవినీతి జరిగినా ఎందుకు రద్దుపరచడం లేదని ప్రశ్నించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో జరిగే కుంకుమార్చన టికెట్లో అవినీతి జరుగుతున్నదని, ఈ అవినీతికి పాల్పడుతూ అక్కడి డివైఈఓకు నెలకు 1,00,000 రూపాయలు ముట్టుతున్నదని తెలిపారు. అదేవిధంగా కళ్యాణకట్టలో పనిచేసే ఏఈఓలకు నెలసరి మామూలు అందుతున్నాయని అన్నారు. టీటీడీలో ఆలయ లెక్కలు చూడడానికి 5 మంది ఆడిటర్లు, ప్రభుత్వ తరపున 1 ఆడిటర్ ఉండి కూడా టీటీడీకి 1,00,000 రూపాయల నష్టం వస్తున్నదని అన్నారు. టీటీడీ అధికారులు స్పందించి టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి టీటీడీ అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కేశవులు శెట్టి, నరహరి బాబు తదితరులు పాల్గొన్నారు. ఏ సిఫార్సు లెక్కల పైన వచ్చినాయనేది వాళ్ళు లెక్కలు రాస్తుంటారు. దానిలో ఉండే ఆడిటర్ అతను ఉన్నాడు. వాళ్ళపైన ఈ అజమాయిషి చేసడానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆడిటర్ ఒకరు ఉన్నారు. వాళ్ళిద్దరికి సంబంధించి ఈ లెక్కలన్నీ చూసేదానికి అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి ఆడిటర్ 2 ఉన్నారు. వీళ్ళందరూ చూస్తున్నా కూడా ఈ లడ్లు ఎక్కడి నుంచి ఎక్స్ట్రాగా వచ్చినాయి. గతంలోనే మన వాళ్ళు కొంతమంది
వీటన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది. 10 లక్షల లడ్డుల్ని దేవస్థానం అధికారులు దొంగిలించడం జరిగింది అని మన పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఇవన్నీ చూసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. 50 రూపాయల టికెట్లో మాత్రం దళారుల చేతులకు పోతుందని చెప్పి రద్దు చేసినటువంటి అధికారులు 300 రూపాయల టికెట్లు మీరే దొంగతనం చేశారు. గుంతకల్ డివిజన్ పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న రైల్వే సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని నూతన DRUCC సభ్యులు గుండూరు వెంకటరమణ తెలిపారు. గుంతకల్ డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా తిరుపతి అర్బన్ ఎంఆర్పల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ గుండూరు వెంకటరమణను రైల్వే అధికారులు నియమించారు. ఈ సందర్భంగా వెంకటరమణ SCV న్యూస్తో మాట్లాడుతూ DRUCC సభ్యులుగా తనను నియమించడానికి సహకరించిన తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్, రైల్వే సహాయ మంత్రి కొట్ల సూర్యప్రకాష్ రెడ్డి, DCC అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడికి కుతూహలమ్మ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించి మన్ననలు పొందుతామన్నారు. ఈ నెల 23వ తేదీ గుంతకల్లో పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గుంతకల్ మెంబర్గా నన్ను నియమించినందుకు సహకరించినందుకు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ చింతామోహన్ గారికి, అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ కుతూహలమ్మ గారికి, DCC ప్రెసిడెంట్ అమ్మాస రాజశేఖర రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కిషోర్ కుమార్ రెడ్డి గారికి మరియు ఇతర నా మిత్రులకు, ముఖ్యంగా ప్రయాణికులు గుంతకల్ డివిజన్లో సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా కూడా నా మొబైల్ నెంబర్ 9849092900కి ఒక మెసేజ్ ఇస్తే ఆ సమస్యలపైన నేను గుంతకల్లో రైల్వే అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు తీర్చేదానికి ప్రయత్నిస్తానని. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. సోమవారం సుమారు 37,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,923 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,265 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 52 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి అణచివేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన ఆరోపణ. అధికార కాంగ్రెస్ కు పోలీసులు కొమ్ము కాస్తున్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. టీడీపీ భారీ ర్యాలీ. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడితే తాము మద్దతు ఇస్తాం. ఉద్యమ నాయకులు మబ్బు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.